H1B వీసాలకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం దూకుడుపై మైక్రోసాఫ్ట్ సీరియస్ అయింది. వాషింగ్టన్ రాష్ట్రంతో కలిసి దావాకు సిద్ధమైంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, మైక్రోసాఫ్ట్ దావాకి సిద్ధమవుతోంది. ఒకవేళ సెనెట్ లో బిల్లు కనుక పాస్ అయితే గనక ఈ దావాకు విలువ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఒక పక్క భారత్ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. విదేశాంగ శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? H1B వీసాలకు సంబంధించి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పటిదాకా ఓవరాల్ గా వరల్డ్ లోనే ఒక టాప్ ఐటీ డెస్టినేషన్ గా ఉన్నటువంటి యుఎస్ లో గందరగోళానికి ట్రంప్ తెరతీశాడు. సో దాదాపు 7 ముస్లిం దేశాలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా అమెరికాలోకి రాకుండా ట్రంప్ జారీ చేసిన ఇమిగ్రేషన్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో టాప్ ఐటీ కంపెనీ నుంచి స్పందన వస్తుంది. ఇప్పటికే గూగుల్ ఉద్యోగులు 2000 మంది దాకా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతుంటే, మరొక వైపు ట్రంప్ వాషింగ్టన్ స్టేట్ తో కలిసి అటార్నీతో కలిసి సూట్ వేయబోతుంది ఫెడరల్ కోర్టులో. సో దాదాపుగా అంటే చాలా మంది ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చేటువంటి ఎంప్లాయీస్ ని కానీ అక్కడ నుంచి వచ్చేటువంటి ఇమిగ్రేటర్స్ ని కానీ వ్యతిరేకించే విధానాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే H1B వీసాలకు సంబంధించి ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలకు ఇంకొక వైపు ముస్లింస్ ని అలౌ చేయకపోవడంపై మరొక రకమైనటువంటి గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. సో మనం చూడొచ్చు, దాదాపుగా ఇమిగ్రేషన్ H1B వీసాలకు సంబంధించి చూసుకున్నా ఏదైతే వేతనానికి సంబంధించినటువంటి కొత్త ప్రతిపాదనను సెనెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇమిగ్రేషన్ ఆర్డర్ కి సంబంధించి కొంత ముస్లిం దేశాలకు సంబంధించినటువంటి 7 దేశాలను రానివ్వకుండా చేసేందుకు ట్రంప్ పడినటువంటి కుట్రకు వ్యతిరేకంగా దాదాపుగా చాలా మంది వేలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా అమెరికాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలు 2 రోజుల నుంచి పూర్తిగా షట్ డౌన్ చేసి రోడ్లపైన వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక నెగిటివ్ ఇండికేషన్ అమెరికా పైన ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే కనుక కంటిన్యూ అవుతే కనుక సో అమెరికాకు ఉన్నటువంటి ఎకానమీ ఇప్పటికే క్రైసిస్ లో ఉంది. ఇంతకుముందు సబ్ ప్రైమ్ 2008 లో వచ్చినటువంటి సబ్ ప్రైమ్ సంక్షోభంతో క్రైసిస్ లో ఉన్నటువంటి అమెరికాకు ఇప్పుడు ఐటీ సంక్షోభం కూడా కొంత గుదిబండలాగా మారేటువంటి అవకాశం ఉంది. వేరే కంట్రీస్ ఎవరు కూడా అక్కడికి వచ్చి ఉండేటువంటి పరిస్థితి కనబడతలేదు. సో దానికి ఆర్థికంగా ఏ కంట్రీ కూడా సపోర్ట్ చేసేటువంటి ఆస్కారం లేకుండా పోయేటువంటి అవకాశం కనబడుతుంది. సో ట్రంప్ కనుక ఈ బిల్లు కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఇప్పటి వరకు భారతీయుల పైన ఎలాంటి ఆంక్షలు అయితే రాలేదు, కానీ H1B సంబంధించినటువంటి బిల్ కనుక పాస్ అయినట్లయితే ఆ ఇంపాక్ట్ పూర్తి స్థాయిలో భారతీయుల పైన కూడా ఉంటుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ భారత్ తో కలిసి అమెరికాకు వ్యతిరేకంగా పోరాడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇదే జరిగినట్లయితే ఆర్థికంగా అమెరికా నష్టపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. బిందు అంటే డబుల్ ది శాలరీ వార్షిక వేతనం చేయాలి అనేది ఒక అంశంగా తెలుస్తోంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏమైనా కీలకమైన అంశాలు ఉన్నాయా ఈ వీసాలకు సంబంధించి? పర్టికులర్ గా అంటే శాలరీ వైజ్ గా కాకుండా ఇంకా ఏ రకంగా ఈ ఐటీ కంపెనీస్ ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ సంస్కరణల వల్ల? సంస్కరణలు అంటే అక్కడ అంటే అమెరికా స్థానికులకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వాలని మొదటి నుంచి అంటే ఎలక్షన్స్ నుంచి చూసుకున్నా ఇప్పటి వరకు ట్రంప్ ఒక ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. సో ఆ ప్రతిపాదన స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఇక ఇమిగ్రేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే చాలా వరకు ఐటీ కంపెనీలు వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులు ఎక్స్పాన్షన్ ఏదైనా చేసినా కూడా వేరే కంట్రీలలో ఎవరైతే హెడ్ క్వార్టర్స్ ఉన్న కంపెనీలు సైతం ఇక్కడే హెడ్ క్వార్టర్స్ పెట్టాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఇంకొక కొత్త ప్రతిపాదన ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. అంటే దాదాపు 3 నుంచి 3,50,000 మందికి ఇండియా నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీలో మెజారిటీ అంటే 60% ఆఫ్ ఎంప్లాయీస్ ఇండియన్కి సంబంధించే ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇతర దేశస్తులకు సంబంధించే ఉన్నారు. అంటే ఐటీ జాబ్లు మొత్తం వాళ్ళే కొట్టేస్తున్నారు, ఎక్కువ శాలరీస్ వాళ్ళకే వస్తున్నాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇమిగ్రేషన్ సంబంధించి తర్వాత ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ట్రంప్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఈ రెండు ఏది అక్కడే ఇన్వెస్ట్ చేయాలి, అక్కడే పెట్టుబడులు చెప్పాలి, అక్కడే కంపెనీలు స్థాపించాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి నినాదంతో ట్రంప్ పోతున్నట్టుగా కనబడుతుంది. సో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్ రాజ్ కుమార్.